హాయ్ అండి. ఇవాళ కర్బూజాతో కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకుందాము. మనకి బయట ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా, దాన్ని ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లాగా కర్బూజాని తీసుకొని పైన చిన్న స్లైస్లా కట్ చేసుకోవాలండి. దాన్నే మనం మూతలాగా యూస్ చేస్తాము. దీంట్లో పల్పు వేరేగా పెట్టుకోవాలి, లోపలున్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గింజలతో ప్రస్తుతానికైతే మనం దీంట్లో ఏమి యూస్ చేయమండి. సో నేను దీంట్లో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ గింజలు తీసిన తర్వాత మనం స్పూన్తో కనుక తీసుకుంటే చక్కగా లోపల ఉన్న పల్ప్ అంతా వచ్చేస్తుంది, దాని గుజ్జంతా వచ్చేస్తుంది. ఈ విధంగా స్పూన్తో గుజ్జంతా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ గుజ్జుతోనే మనం ఐస్ క్రీమ్ అనేది తయారు చేస్తామండి. ఆ గుజ్జుని థిక్నెస్ ఇవ్వటం కోసం పాలు, కస్టర్డ్ కూడా యూస్ చేస్తాము. ఒక మిక్సీ గిన్నె తీసుకున్న గుజ్జుని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గుజ్జు పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పావు లీటర్ పాలు పోసుకోండి. పావు లీటర్ పాలు కాగబెట్టాలండి. అది కాగేలోపు ఒక పెద్ద స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇది వేయంగానే చిక్కబడిపోతుందండి, అందుకని తిప్పుకుంటూ ఉండాలి. రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. పంచదార వేసి ఇదంతా బాగా కరిగేటట్టు కలుపుకోవాలి. ఇది చిక్కబడుతుందండి, చల్లారిపోయేదాకా పక్కన పెట్టాలి. ఇది చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు వేశాను, కొన్ని దానిమ్మ గింజలు వేశాను. అదేవిధంగా మనం కొంచెం పల్ప్ పక్కన పెట్టుకున్నాం కదా తర్బూజాది, అది సన్నగా ముక్కలుగా కోసి వేశాను. అదేవిధంగా గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేశాను, తర్బూజాది ప్యూరీ కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం ఏ తర్బూజాల నుంచి అయితే మనం ఆ గుజ్జుని తీసామో దాన్నే ఒక బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ఇదంతా ఫిల్ చేసేసి మనం పైన కట్ చేసిన ముక్కనే మళ్ళీ మూతలాగా పెట్టేసుకోవచ్చండి. దాన్ని పక్కన చక్కగా మూతలాగా సెట్ చేసుకొని మనం దాన్ని ఫ్రిడ్జ్లో కనుక 6-7 గంటలు పెట్టామంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, 6-7 గంటల తర్వాత నేను ఇట్లాగా పైన మూత కట్ చేసేసాను. తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మీరు మిల్క్ పౌడర్ యూస్ చేస్తే కనుక ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది. నేను ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకునేటట్టు చూపించాను. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా కుల్ఫీలాగా ఎంత చక్కగా ఉందో. ఈ ఫ్రూట్ ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.